హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మార్గశిర మాసంలో 4 లక్షవారాలు లేదా 5 లక్షవారాలు పడతాయి. అయితే 4 లక్షవారాలు లేదా ఈ 5 లక్షవారాల్లో రెండో లక్షవారంలో మనం పూజ చేసుకుంటాం. లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం. అంటే వ్రతం ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాము. ఈ లక్ష్మీదేవి పూజ విధానం ఎలా ఉంటుంది అనంటే, కొంతమంది పొద్దున్న సమయంలో పూజ చేసుకుంటారు. కొంతమంది సాయంత్రం వేళల్లో ఈ పూజని చేసుకుంటారు. ఈ లక్ష్మీదేవి కథ ఏంటి అంటే, ఒక చిన్న పాప వాళ్ళ సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ సవతి తల్లితో చాలా కష్టాలు పడుతూ ఉంటుంది ఆ పాప. అయితే ఆ పాప బాధలు చూడలేక అక్కడ ఉండేటటువంటి సమీపంలో ఉండేటటువంటి పూజారి గారు ఒక చిన్న ఉపాయాన్ని చెప్పి, పాప నువ్వు రోజు కూడా లక్ష్మీదేవి పూజని చక్కగా చేసుకుంటే గనక నీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి ఆ పూజారి గారు ఆ పాపతో చెప్పారంట. దానికి ఆ పాప ఒక మట్టితో చేసినటువంటి బొమ్మని లక్ష్మీదేవిగా భావించి, ఆ లక్ష్మీదేవిని తన యొక్క పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేయడం స్టార్ట్ చేసిందంట. ఆ పూజ చేసేటప్పుడు తనకి నైవేద్యానికి పెట్టడానికి ఏమీ దొరకకపోతే ఆ సవతి తల్లి వాళ్ళ పాపని ఆడించమని చెప్పి వాళ్ళ పాపని ఎవరైతే ఈ పెద్ద పాప ఉందో ఆ పాపకి ఇస్తుంటే, ఆ ఇచ్చే సందర్భంలో ఒక చిన్న బెల్లపు ముక్కని ఇచ్చేదంట. ఆ బెల్లపు ముక్కని ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద పాప తను తినక లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేదంట. అలా పెరిగి పెద్దయ్యాక తనకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళే సందర్భంలో ఈ బొమ్మని కూడా, అంటే చిన్నప్పటి నుండి అది బొమ్మ కాదు, యద్భావం తద్భవతి అంటారు కదా, తనలో ఆ బొమ్మలో ఆ ప్రతిమలో లక్ష్మీదేవిని చూసుకుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి బొమ్మని కాస్త తనతో పాటు తీసుకెళ్ళిపోయిందంట. ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ కన్నవారింట్లో దరిద్రం మొదలైందంట. ఎందుకు అంటే, ఆ లక్ష్మీదేవిగా పూజించబడినటువంటి ఆ మట్టి బొమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళ ఇంట్లో అనేక రకాలైనటువంటి అంటే దారిద్ర్య సమస్యలన్నీ కూడా మొదలయ్యాయంట. తిను వెళ్ళగానే ఈ పాప ఎవరైతే అత్తవారింటికి వెళ్ళిపోయిందో వెళ్ళంగానే సమస్యలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి సమస్యలన్నీ కూడా చెప్పాడంట. అక్క, నువ్వు ఇలా అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు సమస్యలన్నీ కూడా మొదలయ్యాయి. ఇంట్లో అసలు తినడానికి కూడా ఏమీ లేదు, అసలు ఇంట్లో ఏమీ లేకుండా పోయింది, మా కష్టాన్ని నువ్వే తీర్చాలి అని చెప్పి ఆ అక్కతో చెప్పిందంట. దానికి ఆ అక్క ఏం చేసింది, కొన్ని వరహాలను ఒక పెద్ద కర్రలో వేసి ఆ వరహాలతో ఉన్నటువంటి కర్రని తమ్ముడికి ఇచ్చిందనమాట. ఇంటికి తీసుకెళ్ళు, ఈ వరహాలను మీరు ఖర్చు పెట్టుకోండి, మీ సమస్యలు కొంతవరకైనా గట్టెక్కుతుంది అని చెప్పి. పాపం ఆ తమ్ముడు ఆ వరహాలను తీసుకెళ్తూ ఏం చేశాడంటే, తన కాలకృత్యాలని తీర్చుకోవడానికి కోసం చెరువు దగ్గర ఆ కర్రని విడిచిపెట్టి కాలకృత్యాల కోసం వెళ్ళారంట. వెళ్ళేటప్పుడు ఆ కర్రని కాస్త ఎవరో మార్గమధ్యంలో వచ్చేవాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. దానిలో ఇంతకీ వరహాలు ఉన్నాయనే విషయం కూడా ఆ తీసుకెళ్లే వాళ్ళకి కూడా తెలియదు. అయ్యో పాపం, ఆ తమ్ముడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంగణాన్ని అంతా కూడా వెతికేటప్పటికీ కూడా పాపం ఆ కర్ర ఎక్కడా కూడా దొరకలేదంట. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళి తన తల్లి దగ్గర విషయాన్నంతా కూడా చెప్పాడంట. విషయాన్ని చెప్పి మళ్ళీ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, అక్క, నువ్వు ఇచ్చినటువంటి వరహాలన్నీ కూడా పోయాయి, మళ్ళీ నువ్వు ఎంతో కొంత ధన సహాయం చేయవా అంటే, పాపం తన కాలి చెప్పు ఉంటుంది కదా, ఆ చెప్పులో కొన్ని రత్నాలు, కొన్ని వైడూర్యాలు, వజ్రాలు అన్నీ పెట్టి తమ్ముడికి ఇచ్చిందంట. అవన్నీ పట్టుకొని మళ్ళీ మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం చెరువు దగ్గర ఉంటే ఒక బ్రాహ్మడు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారంట. మొత్తం ఆ వరహాలు ఉన్నటువంటి ఆ చెప్పును కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఆ పాప బిడ్డ ఎవరైతే ఉన్నారో, అయ్యో నాకు అన్నవారింట్లో మొత్తం చూస్తే సమస్యలే ఉన్నాయి, పూర్తిగా దరిద్రం ఉంది, ఈ దరిద్రం అంతా పోవాలి అని అంటే మా అమ్మతో నేను లక్ష్మీదేవి వ్రతాన్ని చేయించాలి అని చెప్పి వాళ్ళ అమ్మకి, అమ్మ నువ్వు ఎలాగైనా సరే నువ్వు లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తే, పాపం వాళ్ళ అమ్మగారు మొదటి లక్షవారం రోజు తలకి నూనె పెట్టేసుకుందంట. తలకి నూనె పెట్టుకోకూడదంట. లక్షవారం పూజ చేసుకునేటప్పుడు తలకి నూనె అనేది పెట్టుకోకూడదంట. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, మొదటి వారం
తలకు నూనె పెట్టేసుకుందంట. రెండో వారం అరటిపళ్ళు పైన తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలను తినేసిందంట. మూడో వారం ఏవైతే ముందు రోజు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆహార పదార్థాలను తినేసిందంట. ఇవన్నీ కూతురుతో చెప్పిందంట, నేను ఇవన్నీ చేశాను కాబట్టి నేను వ్రతం చేసుకోలేను అని చెప్పి. అయ్యో మా ఇంటి దరిద్రాన్ని ఎప్పటికీ తీర్చలేము, ఈ దరిద్రం అంతా పోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఈ 5వ వారంలోనైనా ఖచ్చితంగా మంచి మడి ఆచారాలతో నువ్వు పూజ కనుక వ్రతం కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో దరిద్రాలన్నీ పోతాయి అని చెప్పి తల్లి చెంగుని తన చెంగుతో కట్టేసి, ఎందుకంటే ఆవిడ ఏం చేస్తుందో అనే భయంతో తల్లి చెంగును తన చెంగుతో కట్టేసుకొని రోజంతా కూడా తన తల్లిని గమనిస్తూ మొత్తానికైతే 5వ వారంలో పూజను జరిపించేస్తుందంట. జరిపించాక నైవేద్యం నివేదిస్తాం కదా, నివేదించేటప్పుడు కూతురు నైవేద్యాన్ని లక్ష్మీదేవి స్వీకరిస్తుందంట, కానీ తల్లి నైవేద్యాన్ని స్వీకరించదంట. అప్పుడు తల్లి అందంట, అమ్మ నీ నైవేద్యాన్ని లక్ష్మీదేవి స్వీకరించింది కదా, నా నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించలేదు అని అంటే దానికి లక్ష్మీదేవి సాక్షాత్కరించి, తల్లి నువ్వు నీ సవతి కూతురు అని చెప్పి చిన్నప్పుడు చీపురుతో కొట్టావు నీ కూతుర్ని, ఆడపిల్ల సిరితో సమానము అంటారు, ఆడపిల్ల సంపద కదా, అటువంటి సంపదని నువ్వు చీపురుతో కొట్టావు, అందు గురించనే నేను నీ నైవేద్యాన్ని స్వీకరించలేదు అని అంటే అప్పుడు తల్లిని క్షమించమని, లక్ష్మీదేవిని క్షమించమని వేడుకో అమ్మ అని చెప్తే అప్పుడు దానికి ఆ తల్లి లక్ష్మీదేవిని వేడుకుందంట, ఇటువంటి తప్పులు నేను ఎప్పుడు కూడా చేయను అని చెప్పి. ఆ తర్వాత ఆ పూజ ఏదైతే చేసుకున్నారో ఆ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని అంతా కూడా పోయినట్టు అయింది. అప్పటి నుంచి వాళ్ళు సిరి సంపదలతో తొలతూగుతున్నారు అని ఈ లక్ష్మీవారం కథలో ఉంది. అంటే యద్భావం తద్భవతి, ఆ మట్టి బొమ్మనే తను అమ్మవారు అనుకుంది కాబట్టి ఆ అమ్మవారు ఆ రూపంలో ఆ అమ్మాయికి అనుగ్రహించింది. అంతేకాకుండా వాళ్ళ తల్లికి కూడా బుద్ధి చెప్పేలా చేసింది. అదే ఆ మట్టి బొమ్మ ఏం కాదు, అది మట్టి బొమ్మే అనుకుంటే అది మట్టి బొమ్మలాగే మనకు కనిపించేది, కానీ ఆ మట్టి బొమ్మలో లక్ష్మీదేవిని ఉంచుకొని కొలుచుకుంది కాబట్టి ఆమెకి అంతటి ఫలితం అనేది లభించింది. థ్యాంక్ యూ. నా కథ, ఈ లక్ష్మీవారం కథ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.